హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక వద్ద తీరాన్ని దాటినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో దాదాపుగా 17 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం, పుట్టపర్తి, కడప, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వైఎస్ఆర్ కడప అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్ర సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కొనసాగుతుంది. అత్యధికంగా 17 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం తుఫానుగా మారితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతము, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 13 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం కురవనుంది రానున్నటువంటి 3 రోజుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.